సురలు నరులు పులకించే పుణ్యభూమిలలో జరిగే కమనీయ వేడుకల వేదిక వేద గోసల సమిళితమై వీణుల విందు పంచే హుస్నాబాద్లోని రామాలయంలో భక్తి పారవశ్యం పరవళ్లు తొక్కే ఆధ్యాత్మిక నెలవు నిత్య వేద మంత్రోచ్చరణలతో ప్రతి మదిని పులకరింపజేపేసే అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ రోజున రామాలయంలో ఉదయం నుండి పేద బ్రాహ్మణుల చేత నిత్య పూజలు అందుకుంటూ భక్తుల చేత తండోపతండాలుగా ఆలయ ప్రాంగణం రామనామస్మరణతో మోగింది. అయోధ్య రాముడికి ప్రాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ లైవ్ ద్వారా వీక్షించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఈరోజు హుస్నాబాద్ నుండి దేశవ్యాప్తంగా రాముడే వచ్చినట్లు భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 2022 అయోధ్యలోని రామజన్మభూమి క్షేత్రంలో కూడా బాలరాముని ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని ఉత్సవాలు కొన్నటువంటి సీతారామాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయాత్పూర్వం స్వామి సుప్రభాత సేవ అనంతరం విశేషమైనటువంటి పంచామృత అభిషేకం అనంతరం ఉత్సవమూర్తులకు భక్తులందరి చేత క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని అయోధ్య రాముని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటి కోరికతోటి భక్తులందరి చేత అయోధ్య రాముని చేయించిన విధంగా ఇక్కడే మనందరం కూడా అభిషేకం చేయించుకొని దానంతరం భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఇక ముందు మన యొక్క రాజ్యంలో కూడా రామరాజ్యం ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము. సర్వేజన సుఖనో భవంతు. జై భారతదేశం పుడమితల్లే పులకించిపోయేలా ఈరోజు మన బలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి గడప గడపకు మకర తోరణాలతోటి, మరి ఇంటి ముందు రంగవల్లులతోటి, ప్రతి గుడిలో ప్రతి సంకీర్తనలతోటి, నగర సంకీర్తనలతోటి, నలువీధులలో కూడా అన్నదాన కార్యక్రమాలు, భక్తులకు తోచిన విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ రామునిపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క పౌరుడు కూడా రాముడు మా హక్కు, రాముని ఈ నామం వింటేనే మా మనసు పులకించిపోతుంది అనే విధంగా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా రామనామస్మరణ చేసుకుంటూ కూడా ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా మన రాముడి టెంపుల్లో, రామాలయంలో కూడా స్క్రీన్పై చూస్తూ ఆ రామనామాన్ని తలుచుకుంటూ కూడా భక్తులంతా కూడా కోలాహలంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భక్తుడికి, హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆ రాముని యొక్క కృపా కటాక్షంలో ఉండి అందరూ ఆయురారోగ్యాలతోటి విరసిల్లాలని కోరుకుంటూ ఇవాళ అయోధ్యలో జరిగిన బాలరాముడు ప్రతిష్టకు మనం అయోధ్యలో జరిగినందుకు మనం అక్కడికి వెళ్ళలేక మన హుస్నాబాద్ పట్టణంలోని మన మార్కండేయుల్లో రాములవారి టెంపుల్ ప్రతిష్టానికి ఇక్కడ ఆ కళ్యాణాన్ని, ఇక్కడ ఆ ప్రతిష్టాన్ని మనల్ని ఇక్కడ ఈ టెంపుల్ వారు ఇక్కడ చూపించడం జరిగింది. మనం ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ రాములవారిని దర్శించుకొని భోజనాలు చేసి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన సందర్భంగా మరి హుస్నాబాద్ రామాలయంలో అయోధ్య కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ మీద లైవ్లో చూపించుకుంటూ భక్తులు ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అఖండ నామస్మరణ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇవాళ చూస్తే ఎన్నడూ లేనటువంటి జనాలు, విపరీతమైన జనాలు వచ్చేసి లైన్లో నిలబడుకుంటూ ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఆ రాముణ్ణి దర్శించుకొని లైవ్లో కూడా చూసేసి చాలా సంతోషంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి వారు భగవంతుని వారి కోరికలను కోరుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నది. ఇలా మొత్తం అసలు ఊరంతా పండుగ లెక్కున్నది. ఆ వాతావరణం చూస్తే అసలు ఇది నిజంగానే రాముడు వచ్చేసి ఇప్పుడు మనకు రామరాజ్యం వెళ్తాడు అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజున. ఈ సందర్భంగా ఆ భగవంతుడు కూడా బాలరాముడు అందరికీ వారి కోరికలు నెరవేర్చి మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారి తరఫున కూడా నేను బాలరాముని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శతాబ్దాల భారతీయ హైందవ కోరిక ఈరోజు మరి నెరవేరిందని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా
ఈరోజు రామనామ బలి శతాబ్దాల జై శ్రీరామ్ 5 శతాబ్దాల భారతీయుల కోరిక ఈరోజు నెరవేరిందని యావత్ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామ ఆలయంలో అనేకమైనటువంటి పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభారత సేవ నుంచి మొదలయ్యి రామనామ సంకీర్తనలు, సహస్రనామ సంకీర్తనలు, భజనలు, కోలాటాలు, తర్వాత రామనామ సంకీర్తనలు చేసుకుంటూ మరి రోజంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మరి ఆలయం అంతా కూడా రామనామ స్మరణతో నిండి ఉంది. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలాభిషేకాలు చేసి పునీతులైనారు. మరి ప్రత్యక్ష ప్రసారాలను చూసి ఈ అఖండ బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్టను చూసి ముగ్ధులైపోయారు. చూసిన కనులు, చేసిన భజనలు, చేసిన చేతులు, అనుభవించినటువంటి తనువు మరి చాలా పునీతమైనటువంటి భక్తులు భావిస్తున్నారు. ఇలాంటి అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని మరి తిలకించినటువంటి మా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తున్నారు. మన అయోధ్య నగరంలో భవ్య రామాలయము బాలరాముని రామ్లల్ల ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈరోజు మా హుస్నాబాద్ ప్రజలందరి తరఫున కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారికి, అదేవిధంగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ పోసుకుంటున్న బాలరామునికి ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ కూడా బాగుండాలని, మన భారతదేశంలో రామరాజ్యం పునఃస్థాపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హుస్నాబాద్లో సీతారామాలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా ఎంతో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర ఐరాగ్యత వర్ధిల్లాలని కోరుకుంటూ హుస్నాబాద్ పట్టణంలోని శ్రీరామ ఆలయంలో అంగరంగ వైభవంగా అయోధ్య శ్రీరామ బాలరామ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మేము హుస్నాబాద్ పట్టణ ప్రజలందరము పాల్గొని చాలా సేవలు భజనలు చేయడం జరిగింది. మేము హుస్నాబాద్ పట్టణంలో ఉన్న రామాలయంలో ఉంటే ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఉన్నంత కనుల పండుగగా ఉంది. కాబట్టి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ జై భారత్ జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి జరుగుతుంది. మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. నేను ఒకటి ఏమనుకున్నా అంటే, ఇంతకు ముందు రామాలయం లేదు హుస్నాబాద్ గ్రామంలో, హుస్నాబాద్ పట్టణంలో. కానీ ఇప్పుడు రామాలయం ఒక 1-2 ఇయర్స్ కిందనే వచ్చింది కాబట్టి అది మా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా అయోధ్య రాముడే ముందు మా ఊరికి వచ్చిండా అనే ఆనందం కలుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మోడీ వల్లనే సాధ్యమైంది, ఎవరి వల్ల సాధ్యం కాదు అని నేను మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నాను. పట్టణంలో సీతారామ టెంపుల్లో అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మా మార్కండేయ టెంపుల్లో రామాలయంలో చాలా అభిషేకాలు, అర్చనలు, అసలు అఖండ జన ప్రభంజనం వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు ఈ సేవా కార్యక్రమం చేసినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నది. మాకు ఇంట్లో కార్యక్రమాల కన్నా ఇక్కడ చేసిన సేవ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయోధ్యలో చూసింది ఇక్కడ చూసినట్టుగా, ఇక్కడ ప్రతిష్టాపన అయినట్టుగా అనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ జనాన్ని కూడా మేము ఇంత వస్తారని మేము అనుకోలేదు. చాలా అఖండంగా అద్భుతంగా మాకు కూడా మంచిగా జరిగింది. ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగిందని మేము అనుకుంటున్నాం. హుస్నాబాద్ పట్టణంలో శ్రీరాముని భక్త మార్కండేయ ఆలయంలో ప్రత్యేకంగా రాముని ఆలయం కూడా ఉన్నది. పుర ప్రముఖులు అంటే హుస్నాబాద్ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా చేసుకోవాలని, ముఖ్యంగా ఇప్పుడు అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగింది. అక్కడ రాముని ప్రతిష్ట ఎంత వైభవంగా జరిగిందో హుస్నాబాద్ పట్టణంలో కూడా రామాలయంలో అంతే వైభవంగా చాలా విజయవంతంగా ప్రాణ ప్రతిష్ట జరగడం జరిగింది. అందరూ ఎప్పటికీ సదా రాముని సేవలో ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని హుస్నాబాద్ పట్టణం అంతా భక్త మార్కండేయుని దయ ద్వారా మరియు రాముని యొక్క దయ ద్వారా ఎల్లవేళలా ఆశీస్సులు పుర ప్రముఖులందరికీ, పుర పట్టణంలో ఉండే ప్రజలందరికీ ఉండాలని మనసా వాచ కర్మన కోరుచున్నాను. రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్టపై ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా హిందువులంతా ఏకమై గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఇక్కడ ఈ హుస్నాబాద్ పట్టణంలో నేను అధ్యక్షునిగా ఉండి ఈ నిర్వహణ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తుందని మేము అనుకోలేదు. అదంతా రాముల వారి యొక్క దయ, అందరి యొక్క సహాయ సహకారాల వల్ల అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున
ఉత్సవాలు నడుస్తున్నాయి. అన్ని దేవాలయాలలో కూడా అర్చనలు, అభిషేకాలు, హోమాలు, పాలాభిషేకాలు నడుస్తున్నాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. రెండవది ఏంటి అంటే రాముల వారు అంటేనే అసలు రామ్ నహితో కామ్ నహి అయిపోతుంది. రాముడు లేకపోతే హిందూ అనే పదం లేదు. హిందువులందరినీ ఏకతా చేసినటువంటి ఒకే ఒక మంత్రం తారక రామ మంత్రం. రామ 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 హరే రామ హరే రామ. ఈ మంత్రంతో ఈరోజు ఈ మన గౌరవ ప్రధాని మోడీ గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అసలు ఇలాంటి ఆదరణ లేనటువంటి హిందువులకు ఏ రాజకీయ నాయకునికి లేనటువంటి యొక్క అపారమైనటువంటి స్వాభిమానాన్ని పొందారు మోడీ గారు. తమిళనాడులో కూడా ఈరోజు మోడీ బయలుదేరుతుంటే వేద పండితులంతా కూడా ఆయన కొరకు వేచి చూసి వేద ఆశీర్వచనం ఇచ్చి ఆయనను ఆశీర్వదించినటువంటి ఒక రోజు, చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక రోజు, 500 సంవత్సరాల కాలం నెలవేరినటువంటి ఒక రోజు, హిందువుగా ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గటువంటి ఒక రోజు. ఈ పర్వదినాన పాల్గొన్నటువంటి రామభక్తులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.